హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. ప్రవీణ్ పగడాల గారి కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో సుమారుగా 300కు పైగా సీసీటీవీ ఫుటేజీలు లభ్యమైనట్లుగా వాటిని ఆధారం చేసుకొని వాళ్ళ ఒక రూట్ మ్యాప్ ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ ఏం జరిగింది అన్న విషయాన్ని అయితే వాళ్ళు వెల్లడించడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే, ఆయన స్టార్టింగ్ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళడానికి చేసినటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో మధ్య మధ్యలో ఆయన ఎక్కడెక్కడ ఆగాడు, ఏమేం చేశారు, ఎక్కడ ఆగాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, దీంట్లో అసలు ఒకసారి ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళాలంటే ఆయనకి సుమారుగా ఒక 3 రూట్ మ్యాప్స్ కనిపిస్తాయి. ఒకటి భువనగిరి, పాలకుర్తి, తొర్రూరు మీదుగా ఖమ్మం, ఇలా కల్లూరు, సత్తెనపల్లి, ఇటు సైడ్ నుంచి రాజమహేంద్రవరం వెళ్ళడం. ఇంకొకటి చిట్యాల, నకిరేకల్, ఖమ్మం మీదుగా ఇంకొక రూట్. బట్ ఈ రెండు ఇక్కడే జాయింట్ అవుతాయి. బట్ ఈయన వెళ్ళినటువంటి రూట్ ఇది కాదు. యాక్చువల్లీ ఈ రూట్లో వెళ్ళుంటే 9 గంటల 1 నిమిషం పడుతుంది, 426 కిలోమీటర్లు ఈ రూట్. ఈ రూట్లో వెళ్తే 8 గంటలు 400 కిలోమీటర్లే. కానీ ఈయన ఎంచుకున్నటువంటి రూట్ ఏంటో చెప్తాను చూడండి ఒకసారి. అయితే ఆయన ఒక 10-15 కిలోమీటర్లు ఎక్స్ట్రాగానే ఈ రూట్ ఎంచుకున్నారు ఆయన. రైట్, సూర్యాపేట నుంచి ఇటు కోదాడ, నందిగామ, విజయవాడ, గన్నవరం, ఏలూరు ఈ రూట్ ఎంచుకున్నారు ఆయన. అయితే ఈ రూట్లోనే ప్రధానంగా పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఇవన్నీ ఈ రూట్లోనే తెలుస్తాయి మనకి. విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పగిలిన బుల్లెట్ హెడ్లైట్, పాస్టర్ చేతికి గాయాలు, గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయన రామవరప్పాడు రింగ్ సమీపం రోడ్లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఆయన ఆటో డ్రైవర్లు వాళ్ళ సహాయంతో ఆయన పడిపోయిన ఆయన లేపి మరి తీసుకెళ్లి కూర్చోబెట్టి టీ ఇప్పించినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మెయిన్గా ఆయన మద్యం సేవించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఆయన ప్రయాణించినటువంటి ఈ వే ఉందో ఈ కోదాడకు సంబంధించి ఆ రోజే మధ్యాహ్నం సమయంలో ఒక మద్యం షాపులో 650 రూపాయలకి మద్యం సీసా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్పే ద్వారా చెల్లించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ. రైట్, విజయవాడకి చేరక ముందే ఆయన మద్యం సేవించినట్టుగా తెలుస్తోంది. అయితే మొన్న మీరు చూసినటువంటి నైట్ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఎక్కడ తాగారో ఇప్పుడు క్లారిటీ వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు చెప్తుందంటే మధ్యాహ్నం ఇక్కడ కొన్నాడు, కోదాడలో కొని విజయవాడకు వచ్చే మధ్యలోనే ఆయన తాగి ఉన్నారు ఎక్కడో అనేది తెలుస్తోంది. సరిగ్గా కంచికర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడం, బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది అనేది వాళ్ళు చెప్తోంది. కంచికర్ల మరియు పరిటాల ఎక్కడ ఏరియా వస్తుందో చూద్దాం. ఈ కంచికర్ల మరియు పరిటాల అనేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది. కీసర దాటిన తర్వాత ఈ ఏరియాలో అరుంధతి నగర్ ఇట్లా అవుటర్ రింగ్ రోడ్ వెళ్తోంది. రైట్, ఇటు కంచకర్ల ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడికి నుంచి ఇక్కడికి మధ్యలో ఆయన పడిపోవడం జరిగినట్టుగా తెలుస్తోంది. బుల్లెట్ హెడ్లైట్ కూడా పగిలింది ఈ మధ్యలోనే. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయంట. ప్రవీణ్ చేతులకు గాయాలే అప్పటికే ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదంలో. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకోవాలనుకున్నారు ఆయన. గొల్లపూడి ఎక్కడుందో ఒకసారి చూడండి. ఇక్కడ పరిటాలు ఉందా, ఈ పరిటాల నుంచి కచావరం, ఇబ్రహీంపట్నం, రైట్ ఇక్కడ గొల్లపూడి. ఇక్కడ గొల్లపూడి దగ్గర మీరు గమనిస్తే ఈ పెట్రోల్ బంక్స్ ఈ ఏరియాలోనే ఉంటాయి. రైట్, సో ఇక్కడ ఈ సరౌండింగ్స్లో పెట్రోల్ బంక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఆయన పెట్రోల్ పట్టుకోవడం కోసం ఆగారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయించమంటారు అని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8 వేళ్ళు చూపించారట. అంటే
ఇలా ఇలా చూపించేసరికి వారు డౌట్ వస్తుంది కదా, సార్ ఏంటి సార్ 800కా పోయాలి అని అడిగితే కాదు అని చెప్పి అడ్డంగా ఇలా తల ఊపితే 8 లీటర్లకి పోయమంటారా అని అడిగితే అవును అని ఇలా సంకేతం ఇచ్చారంట. తల ఇలా కిందకి పైకి ఆడిచ్చారంట. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని 8 లీటర్లు పెట్టారు దానికి. అయితే దానికైన ఖర్చు 872 రూపాయలు ఫోన్పే చేసినట్టుగా అక్కడ ట్రాన్సాక్షన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటికే ప్రవీణ్ చేతులపై ఏదైతే గాయాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ బుల్లెట్ హెడ్లైట్ ఊడిపోయి ఉండడాన్ని బంకు సిబ్బంది గమనించి పోలీసులకు వివరించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడిపై ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంచ్ సర్కిల్ ఉంటుంది ఆ నియర్లో, ఆ రెండో ఫ్లైఓవర్ మీద ఎక్కి మహానాడు జంక్షన్ను చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మార్గంలోని అన్ని సీసీటీవీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కానీ మహానాడు కూడలి దాటాక రామవరప్పాడు రింగ్ వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూమ్కి ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. రామవరప్పాడు దగ్గర ఉన్నటువంటి ఏదైతే వోక్స్ వ్యాగన్ షోరూమ్ ఉందో అది ఒకసారి చూపెడతాను చూడండి. రైట్, ఇది రామవరప్పాడు సర్కిల్ రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ డీమార్ట్ అని ఉంటుంది. రైట్, సో అయితే ఈ డీమార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, నేను ఏదైతే ఈ వోక్స్ వ్యాగన్ అని చెప్పానో అది ఇది. ఒకప్పుడు లక్ష్మీ టొయోటో అనేది దీని పేరు. దీన్ని వోక్స్ వ్యాగన్ వాళ్ళు షోరూమ్గా ప్రజెంట్ నడుపుతున్నారు అనమాట. సో దీని పక్కనే ఉన్నటువంటిది ఇది డీమార్ట్. ఓకే, అయితే అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు రింగ్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎవరైతే ఉంటారో ఆ ఎస్ఐ సుబ్బారావు గారు ఈ విషయం చెప్పారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారంట. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ బుల్లెట్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగ్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకొచ్చారు. ముఖం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారని నీళ్ళు అందించి ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 గంటల వరకు పాస్టర్ నిద్రపోయారని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో రైట్, ఆయన ఎగ్జాక్ట్గా ఏదైతే ఆ బూత్ ఉందో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పటికీ బట్ జరిగిన స్థలం నుంచి దగ్గరలో ఎక్కడో ఉండే అవకాశం ఉంది. సో అక్కడే ఆయన కూర్చుండగా మనకు ఏదైతే కొన్ని ఫోటోలు వచ్చాయో అది ఆ ట్రాఫిక్ పోలీసే తీసి పెట్టినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్ని చేసినట్టుగా తెలుస్తోంది. నిద్ర లేచాక మద్యం మత్తులోనే వాహనం నడపడం నేరమని ఎస్ఐ గారు ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అయితే ఇంకా ఇన్నోటెల్ హోటల్ పక్కన అనుకుంటా ఉన్న టీ స్టాల్ వద్దకు కూడా తీసుకెళ్లి టీ ఇప్పించారు. సో ఏదైతే ఈ రామవరప్పాడు ఈ రింగ్ రోడ్ ఉందో ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ హోటల్ పేరు చెప్పానో ఇన్నోటెల్ అనే హోటల్, ఆ హోటల్ ఇక్కడ ఉంటుంది. అంటే నాకు తెలిసి అక్కడి నుంచి సుమారుగా ఇక్కడ వరకు తీసుకొచ్చారనమాట. చాలా కష్టం అది. సో ఇక్కడే ఆ ఇన్నోటెల్ అనేది ఇది 3 స్టార్ హోటల్ అనమాట. సో అయితే అక్కడే ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్ళి ఆయన టీ కూడా ఇప్పించడం జరిగింది. చాలామంది ఆల్కహాల్ తీసుకున్న వారికి తగ్గించడానికి, ఆ మత్తు తగ్గించడానికి ఒకటి బటర్ మిల్క్ అన్నా ఇస్తారు లేదా టీ అన్నా ఇస్తారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారంట. ఎంత చెప్పినా వెళ్ళా. ట్రాఫిక్ ఎస్ఐ గారు ఎంతో మొత్తుకున్నారంట, వద్దు సార్ వెళ్ళకండి మీరు తాగున్నారు అని. ట్రాఫిక్ ఎస్ఐతో ఆయన కలిసి తాగినటువంటి ఏదైతే ఈ టీ ఉందో ఇది అంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఐ థింక్ ఆ దృశ్యాలు కూడా ఆ హోటల్ నుంచి అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్లో మద్యం కొన్నారంట ఆయన. అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది లిక్కర్ వైన్స్ అనే దగ్గర ఆయన 350 రూపాయలు ఫోన్పే చేసి ఇంకొక లిక్కర్కి సంబంధించినటువంటి బాటిల్ కొన్నారనేది. ఇది ఏలూరుకి సంబంధించి ఇది చూడండి ఒకసారి. పంపుల చెరువు ఏలూరు, ఇది సిటీలోనే ఉంటుంది. అయితే ఇక్కడ చూపిస్తాను చాలా క్లియర్గా వినండి. అది పేరు కూడా మార్చడం జరిగింది. హాయ్ టీ సెంటర్ అని చూశారు కదా,
ఆ టీ సెంటర్ పక్కనే ఉన్నటువంటి వాక్ ఇన్ లిక్కర్ మార్ట్ 05648 లిక్కర్ స్టోర్ ఇక్కడే ఆయన పర్చేస్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. ప్రయాణానికి ఒకసారి ఆయన ఎంత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకున్నారంటే, ఆయన హైదరాబాద్ నుంచి ఎలాంటి ఏర్పాట్లతో బయలుదేరారంటే, తలకు జావా కంపెనీ తాలూకు హెల్మెట్, కాళ్ళకు తెలుపు రంగు బూట్లు, రైట్, బుల్లెట్కు వెనక ఒక బ్యాగ్ పెట్టుకొని మరీ బయలుదేరారు ఆయన. విజయవాడ చేరుకునే లోపే అనేక చోట్ల ఆగినా ఎక్కడ కూడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్నాక రామవరప్పాడు రింగ్ సమీపంలో ఆయన పడిపోయారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయన ఎవరో తెలియదు, బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయి వైర్తో వేలాడుతూ ఉండగా సేఫ్టీ రాడ్లు వంగిపోవడం చూసి చేతులకు ఆయన కొట్టుకుపోయినట్లుగా, పడితే ఎలా ఉంటుంది, మొత్తం దోక్కుపోయిందంటారు కదా, అలాగా పోయిన తర్వాత అది చూశాక ఆయన వెంటనే అలర్ట్ అయ్యి ఆయన కొంచెం రెస్క్యూ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన హెల్మెట్కి సొట్టపడడంతో చాలామంది వీడియోలు ఫోటోలు తీశారు అక్కడే ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజున బుల్లెట్ పై నుంచి పడిపోయిన వ్యక్తి ఎవరో అసలు ఆయనకి తెలియదంట. అక్కడ మెయిన్గా వీళ్ళు ఫోటోలు తీయడానికి గల కారణం ఏంటంటే, హెల్మెట్ ధరించడంపై అవగాహన పెంచడానికే ఫోటోలు వీడియోలు తీశారని అయితే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఎస్ఐ సుబ్బారావు గారు ఈ విషయంలో చాలా కొంచెం సీరియస్గానే తీసుకొని ఆయనైతే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకసారి సీసీటీవీ కెమెరాలు వాళ్ళు చూపించిన ఏదైతే ఈ వే ఉందో, ఆ టైమింగ్ అంతా కూడా ఈ రూట్ మ్యాప్ ఉందో ఒకసారి మనం గమనిస్తే 24వ తేదీ సాయంత్రం 4:45 ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు చేరుకున్నాడని ఒక సీసీటీవీ తెలుస్తోంది. 5:13 మహానాడు కూడల్లో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలతో కనిపించారని, 5:30 పోలీసులు రామవరపాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారని, అదే ఆయన పడిపోయిన తర్వాత 5:30 నుంచి 8:20 వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారని, రాత్రి 8:47 రామవరపాడు రింగ్ నుంచి ఏలూరు వైపు బయలుదేరినట్టుగా అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఉన్నటువంటి ఆధారాల ప్రకారం తెలుస్తోంది. ఇది ప్రజెంట్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా మీకు ఈ రూట్ మ్యాప్ ఆయన ఎక్కడి నుంచి ఎలా బయలుదేరారు అనేది ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. రైట్, ఈ సంఘటనకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ కేసుకు సంబంధించి అనేక రకాలైనటువంటి వాదనలు ప్రతివాదనలు వినపడతా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కంటిన్యూషన్ పార్ట్గా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి సో ఇది ఆయన బయలుదేరినటువంటి రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనే అంశం గురించి మీకు క్లారిటీ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అనేది ఒక ఎండ్ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. రైట్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. స్టేట్ యూనిట్ ఇది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీ రామ్.